హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. అది కూడా మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. ప్లీజ్ అండి, లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ వీడియో. అలాగే నాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇక లేట్ ఎందుకండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా ఫేస్ని 10 మినిట్లో తెల్లగా చేసుకోవచ్చు. అది కూడా 4-5 ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. ప్రతి ఒక్కరూ ట్రై చేసి చేయండి. ఇన్స్టెంట్గా 10 పోయి తెల్లగా అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండే వస్తువులేనండి, బయట కొనే వస్తువులు ఏమీ కావు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అనిపిస్తుంది. స్కిన్ చాలా నీట్గా అందంగా అయితే కనిపిస్తుంది. అలాగే సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. నాకైతే కామెంట్లో అయితే ట్రై చేశారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ప్లీజ్, మర్చిపోకండి. ఎటువంటి పార్లర్ వెళ్ళే అవసరం కూడా లేదండి. నేను మీకు లైవ్లోనే చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చిట్కా అండి ఇది. మీ దగ్గర 10 మినిట్ టైం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా నీట్గా అందంగా అయితే కనిపిస్తుంది. మీరు ఎక్కడికైనా ఫంక్షన్లకి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళారే అనుకోండి, అలాంటప్పుడు మీకు ఈ ప్యాక్ని ఒక్కసారి రాసి చూసారే అనుకోండి, చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. మనం అప్పటికప్పుడు చేసుకొని ఇలా చేసుకున్నామంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చెప్పండి కామెంట్లో. స్కిన్ మాత్రం సూపర్గా పాలలా మెరిసిపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. మీరు రోజు చూస్తూ ఉండొచ్చు. నేనైతే 2 రూపీస్ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను. మీకు షాపుల్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. 2 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో తీసుకొని కాఫీ పౌడర్ని అయితే అందులో వేసాను. తరువాత రైస్ పౌడర్ 1 స్పూన్ అయితే వేసాను. తరువాత 1 స్పూన్ షుగర్ వేసాను. తరువాత టమాటో జ్యూస్ని అందులో బాగా జ్యూస్ వచ్చే వరకు పిండుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఈ స్క్రబ్ వల్ల మన ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అనేది చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఈ స్క్రబ్ని మనం ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు. దీనిని మనం ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ముందైతే మనకి కావలసినంత బౌల్లో ఉంచుకొని ఇంకొక బౌల్లో 1 స్పూన్ వరకు ఈ స్క్రబ్ని బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాం కదా వేరే బౌల్లోకి. ఇందులో ఇప్పుడు మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్, తర్వాత 1 స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అయితే సింపుల్గా ప్యాక్ రెడీ అయితే అయిపోతుంది. నేనైతే మీకు లైవ్లో నా ఫేస్కి అప్లై చేసి మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ ప్యాక్ అయితే ఫేస్కి అప్లై చేశాను. అది 5 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆరిపోయింది కదా. ఇప్పుడు ఒక పొడిగుడ్డతో ముఖాన్ని అయితే
వాటర్తో క్లీన్ చేసుకున్నాను. చూడండి ఫస్ట్ ఇప్పుడు చాలా మీకు రిజల్ట్గా కనిపిస్తుంది కదా. సింపుల్ అండి. ఇలా మన ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకొని మన ఫేస్కి వారానికి 2 సార్లు అప్లై చేసుకున్నామే అంటే మన ముఖానికి జిడ్డుగా ఉంటుంది కదా, అలాగే సాఫ్ట్గా నీట్గా ముఖం అయితే గ్లోయింగ్గా అయితే కనిపిస్తుందండి. ఇలా వారానికి 2 సార్లు అయితే ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి ఫేస్కి. తరువాత నేను వేరేగా పక్కన ఉంచాను కదా, ఇప్పుడైతే ఆ ప్యాక్ని అయితే ఫేస్కి అప్లై చేస్తున్నాను. చూడండి మీకైతే లైవ్లోనే చూపిస్తున్నాను. నేనైతే ఎక్కడ స్కిప్ చేయలేదండి. మీకైతే నేను ఫేస్కి అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి చాలా సింపుల్గా ఫేస్ని 10 మినిట్లో అయితే తెల్లగా చేసుకోవచ్చండి. ప్లీజ్ అండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. మీకు లాస్ట్ వరకు చూపిస్తున్నాను చూడండి. బిఫోర్కి ఆఫ్టర్కి మీకు మధ్య తేడా అయితే మీకే కనిపిస్తుంది. ఈ ఫేస్కి అప్లై చేశాను కదా, అదైతే డ్రై అయిపోయింది. తడిగుడ్డతోనైతే ఫేస్ని తుడుచుకుంటున్నాను. చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది కదా. చూడండి చాలా సింపుల్ అండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ఒకసారి. చూసారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి మధ్య మీకు తేడా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి లైక్ మాత్రం చేయండి మర్చిపోకండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.